అమెరికా అధ్యక్షుడి పరువు పోయింది. ఓ పక్కన యుద్ధం కారణంగా తనంతట తానుగా కాల్పుల విరమణ ప్రకటనలు చేసి చివరికి ఆర్ముత్యాల సంధిని విడిపోకుండానే వేషాలు వేసి అంతా అయిపోయిందని చెప్పినటువంటిది ఒక ఎత్తు అయితే, తాజాగా యుద్ధం మధ్యలో విరమించుకున్నటువంటి అసమర్థుడి కింద మిగలడంతో అతన్ని పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. చైనా కూడా ఒక షాక్ ఇచ్చింది. మొన్ననే స్పెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం దాన్ని దెబ్బకొట్టడానికి మొన్న తనని రమ్మనమంటే రాను పొమ్మంటమే కాకుండా అమెరికాకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆగ్రహించి స్పెయిన్ మీద ఆంక్షలు పెట్టాడు ట్రంప్. ఆ ఆంక్షల్లో భాగంగా స్పెయిన్కి ఎలాంటి సరఫరాలు ఉండటానికి వీల్లేదంటూ చైనాకి ఆర్డర్ వేద్దాం అనుకున్నాడు. స్పెయిన్కి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి ప్రొడక్ట్స్ని చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేయొద్దు, స్పెయిన్కి అన్నీ ఆపేసేయండి అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. ఎవరికి? చైనా అధ్యక్షుడికి. చైనా ప్రెసిడెంట్ ఏం చేశాడు తెలివిగా, స్పెయిన్కి ఆపడం కాకుండా అమెరికాకి ఆపేశాడు. అమెరికాకి ఇప్పుడు వ్యవసాయ కాలం, ఫెర్టిలైజర్స్ ఎరువుల ఎగుమతి ఆపడేశాడు. దాంతో చైనా ఫెర్టిలైజర్స్ లేకపోతే అమెరికా అల్లాడిపోతుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరినో దెబ్బతీయబోయి తను దెబ్బతిన్నట్టు అయిపోయినటువంటి సిచ్యుయేషన్.